నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఎన్టీపీఎస్ మరమ్మతుల్లో వైఫల్యం పైప్ లైన్ నలిగి 50 లక్షల రూపాయల ఆస్తి నష్టం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఓపెన్ కేటగిరీలో పూర్తయిన సీట్లు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ నేడు కార్పొరేషన్ ముట్టడించనున్న సిపిఐ జయప్రదం చేయాలని పార్టీ నేతల పిలుపు సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై దృష్టి సారించామన్న కమిషనర్ విజయబాబు ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటన ఇక వివరాలకు వెళితే ఎన్టీపీఎస్ 6వ యూనిట్లో ప్రత్యేక లోహంతో తయారు చేసిన కూలింగ్ వాటర్ పైప్ లైన్ నలిగిపోయింది. ఈ ప్రమాదంతో దాదాపు 50 లక్షల వరకు నష్టం వాటిల్లింది. మరోవైపు ఎన్టీపీఎస్ అధికారులు మరో పైప్ లైన్ను యుద్ధ ప్రాతిపదికన తెప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఎన్టీపీఎస్ 3వ దశలోని 6వ యూనిట్కు నిన్న పెను ప్రమాదం తప్పింది. 3వ దశ పంప్ హౌస్ నుంచి కండెన్సర్కు వెళ్లే నీటి పైప్ లైన్ అకస్మాత్తుగా మూసుకుపోయింది. 3 మీటర్లు వెడల్పు కలిగి ఉన్న పైప్ 200 మీటర్ల పొడవున లోపలకు అణిగిపోయింది. ఆ సమయంలో పంప్ హౌస్ నుంచి నీటి విడుదల ఆపివేశారా లేకపోతే సాంకేతిక లోపం కారణంగా ఆగిపోయిందా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ నీటి విడుదల ఆపివేసిన సంగతి వాక్యూమ్ పంపించే అధికారులకు తెలియకుండా జరిగిందా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇంతలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనివల్ల లక్షల్లో నష్టం వాటిల్లుతుందని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. పైప్ లైన్ సాంకేతిక లోపం కారణంగా పాడైపోవడంతో 6వ యూనిట్ను తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో 210 మెగావాట్ల విద్యుత్తుత్పత్తికి అంతరాయం కలిగింది. పైప్ లైన్ మరమ్మతులకు 15 రోజులు సమయం పడుతుందని సిఈ కిషోర్ బాబు తెలిపారు. సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తోందని సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు తెలిపారు. ఈ చట్టం పట్ల ఇటీవలి కాలంలో ప్రజల్లో అవగాహన పెరిగిందన్నారు. పాత్రికేయులు ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ఆయన తెలియజేశారు. అయితే కొందరు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారిపై చర్యలు తీసుకునే విషయమే నిర్ణయం తీసుకుంటామని విజయబాబు స్పష్టం చేశారు. అత్యంత విలువైనటువంటి భూములు, ప్రజలకు చెందిన భూములు, దేవాలయాలకు సంబంధించినటువంటి భూముల్ని వీటిల్ని కబ్జాలు చేయడం కోసం ఈ చట్టాన్ని ఒక అవకాశంగా వాడుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాని మీద వీ మస్ట్ పుట్ ఏ వాచ్ అండ్ మై అపీల్ ఈజ్ ఇట్ ఈస్ అవర్ మీడియా రెస్పాన్సిబిలిటీ టు పుట్ ఆన్ వాచ్. కాబట్టి దెన్ ఓన్లీ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్. కొత్త వాహనం కొనుగోలు చేయాలన్నా, లైసెన్స్ తీసుకోవాలన్నా, రెన్యువల్ చేయించుకోవాలన్నా హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలంటూ రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు నేటి నుండి అమల్లోకి తీసుకురావాలని ఆయా జిల్లాల అధికారులకు రవాణా శాఖ ఉప కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇక నుండి హెల్మెట్ ధరించి డ్రైవింగ్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని క్లాజ్ 138(4)(7) ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఈ నిబంధనలు అమలు చేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. వాహనాలు విక్రయించే డీలర్లు కూడా ఖచ్చితంగా బీఎస్ఐ ముద్ర ఉన్న హెల్మెట్లను విధిగా వాహనదారులకు అందించాలని, సంబంధిత హెల్మెట్ ధరను కూడా బిల్లులో నమోదు చేయాలని పేర్కొంది. వాహనాల కొనుగోలుదారులు కూడా ఖచ్చితంగా బిల్లులో హెల్మెట్ ధర ఉన్నది లేనిది రూఢీ చేసుకోవాలని సూచించింది. రవాణా శాఖ కార్యాలయాల్లో ద్విచక్ర వాహనాలకు పర్మనెంట్ నెంబరు కావాలంటే ఖచ్చితంగా వాహన బిల్లుతో పాటు హెల్మెట్ బిల్లును జతపరచాల్సి ఉంటుంది. ఇక వాహనాలను లైసెన్స్ కోసం, డ్రైవింగ్ టెస్ట్ కోసం వచ్చేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. లేకుంటే దరఖాస్తు తిరస్కరిస్తామని రవాణా శాఖ ఉప కమిషనర్ మోహన్ తెలిపారు. స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు సిపిఐ నగర సమితి కార్పొరేషన్ని ముట్టడించనుంది. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ పాల్గొంటారు. ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకురాలు దుర్గాభవాని కోరారు.
స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఐ పార్టీ వారం రోజుల పాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. ఇందులో భాగంగా నిన్న ముత్యాలంపాడు వద్ద చేపట్టిన దీక్షల్ని పార్టీ నాయకురాలు దుర్గాభవాని ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్గాభవాని మాట్లాడుతూ నగరంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని అన్నారు. పేదలకు ఇస్తామన్న ఇళ్లు ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. వృద్ధుల పెన్షన్ 1000 రూపాయలకు పెంచుదామని ఇచ్చిన హామీని విస్మరించారని మండిపడ్డారు. స్థానిక సమస్యల పరిష్కారం కోరుతూ ఈరోజు కార్పొరేషన్ ముట్టడిస్తున్నట్లు తెలియజేశారు. నగరంలో 1,47,000 మందికి గత 4 సంవత్సరాల క్రితం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పేసి జేఎన్ఎన్ఆర్ఎం పథకం కింద రాయడం జరిగింది. ఈ రోజు వరకు ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు. అలాగే వృద్ధా పెన్షన్లు, వితంతు పెన్షన్లకు వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆర్భాటంగా అది 2009 ఎలక్షన్లో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 1000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి సంబంధించి 1000 రూపాయలు చేయడానికి వెంటనే జారీ చేసినా కూడా ఈ రోజు వరకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టపరుస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం చేసి నగదు బదిలీ పథకాన్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవన్నీ ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని చేమకుట్టినట్టేం లేదు. దానికి సంబంధించి విజయవాడ నగరంలో పాలకులు ఎవరైతే ఉన్నారో ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు అయితే స్వయాన నేను విజయవాడ నగరాన్ని వెనీస్ నగరంగా మారుస్తానన్నారు. ఇవాళ విజయవాడ నగరం చినుకుబడినా కూడా నీటి జలమయమైపోయి 1 టౌన్ పరిస్థితి కానీ 2 టౌన్ పరిస్థితి కానీ నగర శివారు ప్రాంతాలకు ఉన్న తీవ్ర అంతరాయాలు కలుగుతున్నా కూడా పట్టించుకునే పరిస్థితి. అలాగే ప్రజాప్రతినిధులుగా ఉన్న పార్టీల ఫిరాయింపుల చట్టాలకు ఉపయోగించుకున్నా కూడా ఇవాళ అనేక పార్టీలు మారుతున్నా కూడా వాళ్ళు నగరం మీద ఎలాంటి దృష్టి సారించట్లేదు. బాటిల్ నెక్గా ఉన్న విజయవాడ ఫ్లైఓవర్, కనకదుర్గ దగ్గర ఫ్లైఓవర్ ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటన.